కానీ ఇంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఇక వాయువ దోషాలు ఇంటి యజమానురాలు వాయువ దోషాలు సార్ ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు కానీ మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారుడిపై దీని ప్రభావం నీళ్ళు గమనించడం జరిగింది. అంటే ఒకటవ సంతతి కానీ యజమానురాలు కానీ లేదా మీకు ఆడపిల్ల ఉండేదమ్మా మీ మామకు, ఆమెకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏం లేదు, ఆమె రాజభోగత జరిగింది. ఆమెకు ఒక్కతే. ఎన్నో సంతతి ఆమె? నాలుగోది విడిచిపెట్టి 1, 3 ఇక్కడ మనకు కావాల్సింది. ముగ్గురు కొడుకులేనా? మూడో సంతతికి కానీ ప్రథమ సంతతికి కానీ ఇబ్బంది కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శాస్త్రం. మీరు ఇది అంటే ఇంకా దీన్ని ఇట్నే చేయండి. ఎందుకు మీరు వచ్చేది లేదు, వీటికి లేదు. దీన్ని భోగతను పోగొట్టద్దు. పెడితేరంగా తీసుకురాలంటే ఆ రూమ్ మళ్ళీ వాళ్ళు ఇచ్చినారనుకో అంటే మళ్ళీ నెక్స్ట్ సపోజ్ అంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ తరాలకి అట్లా ఎన్ని తరాలని ఇది మీరు ఇది భోగత ఇస్తూనే ఉంటుంది, ఇట్నే ఉంటాయి. ఒక ఈ దెంతలు వల్ల ఇట్నే ఉన్నాయి. కానీ ఒక మట్టి గిరేసి ఆ బండలు అట్నే వచ్చి పైన స్లాబ్ ఏరి కడ్డీలు వేసి బందోబస్తుగా ఏరి కడ్డీలు. ఒకవేళ అవసరమైతే కడ్డీ అప్పుడు ఆ రోజుల్లో ఇవి తీసేసినా మనకేం బాధ లేదు. పెట్టుకుందాం. ఇది ఎత్తు లేపకూడదు, ఇదే బేస్మెంట్. ఇది ఇట్నే ఉంటుంది. ఇంకా సెట్టింగ్ ఇది పైన ఒక్కటి లేచిపోతుంది. ఈ గోడలు మారుతాయి. గోడలు డోరు బెడ్రూమ్ లో వచ్చేసి కిచెన్ ఇక్కడ వచ్చి డోర్ అక్కడ వస్తుంది. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు వాయువాన్ని ఎందుకోసం అది ఇల్లు గోడ గట్టి మార్చొద్దు అని చెప్తున్నా అంటే ఈ వాయువుని దెబ్బతింటుంది. ఇప్పుడు ఎన్నో పచ్చివాయువు దెబ్బతింటుంది కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు అది వేరే చరిత్ర. వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడదాం. వాళ్ళు ఇచ్చినప్పుడు కావాలంటే వస్తాను నేను. ఇప్పుడు ఇది మీరే ఒప్పుకుంటున్నారు. ఇది పెద్ద కంపెనీలో సేల్స్ వేయగలుగుతుంటే ఇప్పుడు పశ్చిమ వాయువ్యం పెరిగింది సార్. ఇది నేను మొదటినే చెప్పిన పశ్చిమ పెరిగింది. మీరు భాగ్యవంతులేని వాక్చాతుర్యం కలవాలంటే గొప్ప రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు పెద్ద కంపెనీలో సేల్స్ వేయగలుగుతున్నారు. దీన్ని ఎందుకు భ్రష్టు పడగొట్టించుకోవాలని నేను ఉన్నదాన్ని పోగొట్టుకోదు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్టే కదా సార్ మీకు? 100% అదైతే వాస్తవమే. మళ్ళా డబ్బులకి ఏం కొదవలేదు. పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇంకా పెద్ద కంపెనీలో సేల్స్ వేయకపోతే ఉన్నారు కదా. 600 కోట్లు అంటే తమాషలా? వద్దు సార్. నాకు తెలిసి ఇదైతే దీన్ని మీరు ఏదైనా చేసుకునే కావాలంటే ఇది అంతా పీకి స్లాబ్ అన్నా వేసుకోరు. కానీ ఇంకా ఇవి ఇట్లనే ఉన్నాయి. దీన్ని గెలుకో దీన్ని కావాలంటే ఇట్లా డోర్ పెట్టుకుని ఆడ డోర్ పెట్టుకుని ఇట్లా కారు ఇట్లా వచ్చేటట్టు చేసుకున్నాం. ఎందుకంటే దీన్ని కదిలించినాం అనుకో ఆ వాయువం భ్రష్టు పడుతుందని నా బాధ. ఒకవేళ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆలోచన చేద్దాం దాని కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు కావాలంటే చెప్తాము. మళ్ళీ వస్తాగానే సరే సార్, ఓకే. పొరపాటున కూడా అమ్మకూడదమ్మా అది. అదే దీనికి ఇప్పుడు ఏదైనా ఒక కట్టెం, ఇప్పుడు మనకు చేతిలో కట్టింది అనుకో, పాము కాదు తేలు రాని మనం భయపడం. ఇప్పుడు మనకు అది ఒక కర్ర